మీకు తెలియదన్నమాట. చనువు వలన మీకు తెలియటం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ గాలి సోకితే చాలు, ఆ తీర్థం లభిస్తే చాలు అని వచ్చిపోతున్నారు. ముక్త పురుషుని మహిమలు కూడా తెలుసుకోలేవు. సంతకి మహిమ వేద నజాని తెలుసుకోలేరు. ఆ పరాత్పరుడు ముక్తుడు లలిత ఎప్పుడూ ఒకటే. అందువల్లనే గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ పరబ్రహ్మ స్థితే మోక్ష స్థితి అన్నమాట. గురు బ్రహ్మ అన్నప్పుడు సృష్టించే శక్తి, గురు విష్ణు అన్నప్పుడు పోషించే శక్తి, గురుదేవ మహేశ్వర అన్నప్పుడు లయింపజేసే శక్తి. నీ అజ్ఞానాన్ని నీవు తీసివేసుకోవాలని అనుకుని కామ క్రోధాది ఈర్షా ద్వేషాలను, ఈ దుష్టత్వాలను తీసివేసుకునేదానికి గురుదేవ నీ చేయుత నేము అని శరణాగతితో ఆర్తితో ప్రార్థించు. అప్పుడు గురుదేవుడు ఎంతైనా చేయుతనిస్తారు. ముక్తుడు జీవించి ఉండగానే చూస్తున్నారు. జీవించి ఉండగానే ఊర్ధ్వలోకాలలో ఊర్ధ్వ పురుషులతో